హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్ర ఓటర్ ఫైనలిస్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఇంకా డ్రాఫ్ట్ రోల్లో ఉంది. నేను అప్లై చేసుకోకుంటే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మనం జనవరి 12 లోపల కరెక్షన్స్ ఏదైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అంటే 17th, ఈ జనవరి 17th లోపల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 17th వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 22nd అనేది మన ఫైనలిస్ట్ అనేది వస్తుంది. ఆ 22nd ఫైనలిస్ట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు మాత్రమే ఓటుకి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ దానికి వచ్చేసి ప్రెసెంట్ ఇప్పుడు ఫైనలిస్ట్ అనేది డ్రాఫ్టర్ రోల్లో ఉంది ఫ్రెండ్స్. అంటే డ్రాఫ్టర్ రోల్ అంటే ఇంకా అప్డేట్ అనేది జరుగుతూ ఉంది. ప్రెసెంట్ ఫైనలిస్ట్ అనేది చూసాం ఫ్రెండ్స్. ఏదైనా బ్రౌజర్ లేకుంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సిఇఓ ఆంధ్ర అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. 3 లైన్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సెట్ని ఎనేబుల్ చేసుకోండి. డెస్క్టాప్ సెట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇది డెస్క్టాప్ మోడ్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది సిఇఓ ఆంధ్ర NIC.in అని ఉంది కదా. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత మళ్ళీ ఇది డెస్క్టాప్ వ్యూలో చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ వ్యూలో చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ PDF ఎలక్ట్రోల్ రోల్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది కదా, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాఫ్ట్ SSR ఈ రోల్ 2024 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్లోకి అనేది వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ స్టేట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఉన్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గరలో ఉన్న కాన్స్టిట్యుయెన్సీ నేమ్స్ అనేసి వచ్చేసి ఉంటాయి. అంటే మీ ఏరియాస్ నేమ్స్ అనేది వచ్చిన తర్వాత అండ్ మీ సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్యాప్షన్ ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ కాన్స్టిట్యుయెన్సీలో ఏవే ఉన్నాయో అవి లిస్ట్ అనేది వచ్చేసి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ ఉంది కదా, మీ ఏరియాని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసిన తర్వాతనే డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, లేకుంటే క్యాప్చా ఫెయిల్ అని చెప్పేసి చూస్తుంది. చూడండి మనకు వచ్చేసింది కదా, డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఓటర్ లిస్ట్లో ఉన్నారా లేదని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అండ్ మీ ఓటర్ కార్డ్ ID నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఓటర్ కార్డ్ ID నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ నేమ్ ఉందా లేదా అని చెప్పేసి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఏపీ ఓటర్ ఫైనలిస్ట్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.